అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్లా టారో ప్రెడిక్ట్స్. ఈరోజు జనరల్ రీడింగ్ చూద్దామండి. మీ పర్సనల్ సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అనేది కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ డైలీ మార్నింగ్ నేను యూనివర్స్ గైడెన్స్, ఏంజల్ గైడెన్స్ అప్డేట్ చేస్తున్నాను, డైలీ రీడింగ్ అన్నమాట. సో అది చాలా యూజ్ అవుతుందండి మీకు. చూడటానికి ట్రై చేయండి ఆ రీడింగ్ కూడా. అండ్ ఈవినింగ్ టైంలో నేను కరెంట్ ఫీలింగ్స్ కూడా అప్డేట్ చేస్తున్నాను. సో అది కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఏం జరుగుతుంది పర్సన్ లైఫ్లో అనేది తెలిస్తే మనకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. సో అది కూడా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెడిటేషన్ బౌల్ అనేది యూజ్ చేద్దాం. ఓకే, ఒకసారి నేను ఇవన్నీ తీసేస్తాను. సో ఫస్ట్ కొంచెం ప్రశాంతంగా కూర్చోండి. మీకు ఎక్కడ వీలైతే అక్కడ కూర్చోండి. కుర్చీలో కూర్చోగలుగుతారా, లేకపోతే కింద కూర్చోగలుగుతారా, లేకపోతే బెడ్ మీద కూర్చుంటారా, అది మీ ఇష్టము, మీ కంఫర్ట్ని బట్టి. బట్ ప్రశాంతంగా కూర్చోడానికి ట్రై చేయండి. మీరు పాజిటివ్గా ఆలోచించద్దు, నెగిటివ్గా కూడా ఆలోచించద్దు. డీప్ బ్రీత్ తీసుకోండి, వదలండి. ఊపిరి తీసుకోండి, వదలండి. దీని మీద మాత్రమే మీ కాన్సన్ట్రేషన్ అంతా పెట్టండి. వేరే ఏ ఆలోచన వద్దు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు. సో ప్లీజ్ డోంట్ మైండ్, ఏమనుకోవద్దు. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఈ సమ్మర్లో ఇలానే ఉంటుంది కదా, మీకు తెలిసిందే కదా. సో మెడిటేషన్ బౌల్ స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోండి, ఏ ఆలోచన వద్దు, ఓకేనా. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి, ఓకే. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, సో రోజు ఇలా మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ప్లీజ్ ప్రశాంతంగా కూర్చోడానికి, వినడానికి ట్రై చేయండి, ఓకే. ఇది మెడిటేషన్ బౌల్ చాలా చాలా యూజ్ అవుతుందండి. సో ఫస్ట్ మనం యాన్సిస్టర్స్ ఏం చెప్తున్నారో, వాళ్ళ మెసేజ్ ఏంటి మన కోసం, అది చూద్దాము, ఓకే. యాన్సిస్టర్స్ ఇచ్చే డైలీ గైడెన్స్ ఏంటి, అండ్ మీ స్పిరిట్ యానిమల్స్ కూడా ఏం చెప్తున్నారు అనేది చూద్దాము, ఓకే. లాస్ట్లో ఒక నిమిషం. ఈ రీడింగ్ కొంచెం హాట్గా వెళ్ళే ఛాన్స్ ఉందండి. కొంచెం ప్రశాంతంగా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి, ఓకే.
చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ. నేను అందుకే ఇంత అలా క్లియర్గా చెప్తున్నాను అన్నమాట. చూడండి ఇక్కడ ఈ మెసేజ్ చూడండి, ఇది చూడండి, యాన్సెస్టర్స్ చెప్తున్నారు. సో బట్ ఈ వచ్చే వింటర్లో మీకు ఒక గుడ్ న్యూస్ రిసీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, ఏదైనా సరే. ఓకే, సైన్స్ కూడా మనకు వచ్చినాయి ఈరోజు కొన్ని, ఏంటో చూద్దాం అవి కూడా. యా, మై గాడ్, నేను చెప్పాను కదా ఇది కొంచెం హాట్గా వెళ్ళేలాగా ఉంది. ఇక్కడ చూడండి, రెవెనస్, ఇన్స్టేబుల్, అన్కంట్రోలబుల్, డిజైర్, మస్ట్ హంగర్ ఫర్ ప్లెజర్. మై గాడ్, ఓకే, ఇది కొంచెం హాట్గా ఉంటుంది. రీడింగ్ కొంచెం ప్రశాంతంగా వినడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అన్నీ మెన్షన్ చేశాను, నా కాంటాక్ట్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా రీడింగ్కి సంబంధించి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ప్లీజ్ అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసి నాకు వాట్సాప్ చేయండి, ప్లీజ్ కాల్స్ చేయొద్దు. సో రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ప్రజెంట్ ఏంటి అంటే ఏది కూడా ఈ పర్సన్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్లో లేరు. సో దానికోసం మీరు రెడీ అవ్వాలి అని చెప్పి యాన్సిస్టర్స్ చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ పర్సన్ దేనికి కూడా ఇప్పుడు ఫేస్ చేసే సిచ్యువేషన్లో లేరండి. అలాని థర్డ్ పార్టీ అయితే క్లియర్గా ఉంది ఇక్కడ. సో ఈ థర్డ్ పార్టీని వదులుకోలేరు, మీ దగ్గరికి రాలేరు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఫేస్ చేసే సిచ్యువేషన్లో లేరు, చేసిన మిస్టేక్స్ అలాంటివి కాబట్టి. సో ఖచ్చితంగా మిమ్మల్ని రిఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి మీ యాన్సిస్టర్స్ ఖచ్చితంగా చెప్తున్నారన్నమాట. ఓకేనా? యా, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రిస్క్ అనేది కనిపిస్తుందండి మీ పార్ట్నర్ లైఫ్లో. పార్ట్నర్ టు పార్ట్నర్ అన్సేఫ్ డెసిషన్స్ నా థింకింగ్ అని వచ్చేస్తుంది. ఏంటి అంటే డెసిషన్స్ అనేవి చాలా వరస్ట్ డెసిషన్స్ తీసుకున్నారు ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్ నుండి బయటకు వెళ్ళిపోయారో. అంటే మీ లైఫ్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఈ పర్సన్ చాలా వరస్ట్ డెసిషన్స్ అనేవి తీసుకున్నారు. పార్ట్నర్ టు పార్ట్నర్ అని వస్తుంది, ఎందుకు అంటే మీ నుండి ఇంకో పార్ట్నర్కి షిఫ్ట్ అయిపోయారు. యాక్చువల్లీ మీరు పార్ట్నర్ అంటే మీరు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు, మీ నుండి ఇంకో పార్ట్నర్కి ఈ పర్సన్ రిస్క్ చేసి మరీ వెళ్ళారు, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో ఈ డెసిషన్ అన్సేఫ్ డెసిషన్స్ అని చెప్తున్నారన్నమాట. యాన్సిస్టర్స్ ఏం చెప్తున్నారు, ఈ డెసిషన్స్ అనేవి కరెక్ట్ కాదు, సేఫ్ డెసిషన్స్ కూడా కాదు. ఎందుకంటే ఇది మీకు సేఫ్ కాదు ఈ డెసిషన్. అంటే మీ పార్ట్నర్ మీ పర్సన్ మీ నుండి ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవడం, ఈ డెసిషన్ మీకు సేఫ్గా లేదు, మీ పర్సన్కి కూడా ఇప్పుడు సేఫ్గా లేదన్నమాట. సో అందుకే ఇక్కడ అన్సేఫ్ డెసిషన్స్ అనేది చూపిస్తున్నారు. అంటే థింకింగ్ చేయకుండా, అంటే ఆలోచించకుండా వెళ్ళిపోయారన్నమాట. తోచింది చేసుకోలేకపోవడం, ఆలోచన లేకపోవడం, ఒక ఆలోచన విధానం ఒక పర్ఫెక్ట్ వేలో ఆలోచించడం అనేది పర్సన్కి లేదు. ఇలా చేస్తే అలా బాగుంటుందేమో, అలా చేస్తే ఇలా ఉంటుందేమో నా ఆలోచన లేకుండా ఈ పర్సన్ ఎటు తోస్తే అటు ఏం ఆలోచిస్తే ఆ ఆలోచన చేసేయడం, ఏమి తోస్తే అది చేసుకోవాలనుకోవడం. ఓకే, ఎవరైనా కొత్తగా ఇంప్రెస్ అయితే వాళ్ళ కోసం వెళ్ళిపోవడం, ఇది ఈ పర్సన్ సిచ్యుయేషన్. సో ఇక్కడ సైన్స్ కనిపిస్తున్నాయి, లాస్ట్లో చూద్దాం ఆ సైన్స్ అనేవి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెసేజ్ ఇక్కడ ఒక ట్రూత్ని, ఒక నిజాన్ని ఈ పర్సన్ ఫేస్ చేసే సిచ్యువేషన్లో లేరు. బట్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీద చాలా కోపంతో ఉన్నారండి ఈ పర్సన్. ఎందుకంటే మిమ్మల్ని వదులుకొని థర్డ్ పార్టీని నమ్మి వెళ్ళిపోయారు కదా, థర్డ్ పార్టీ ఒక రకంగా చుక్కలు చూపిస్తున్నారన్నమాట ఈ పర్సన్కి. అందుకు ఈ పర్సన్ ఏం చేశారో థర్డ్ పార్టీని అవాయిడ్ చేస్తున్నారు. ప్రస్తుతం థర్డ్ పార్టీతో ఉంటున్నారు, బట్ థర్డ్ పార్టీని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ రివెంజ్ ప్లానింగ్లో ఉన్నారండి మీ మీద. ఎందుకు ఇంతలా నాకు వస్తుంది వైబ్రేషన్ అనేది? యాక్చువల్లీ నిన్న కూడా రీడింగ్లో ఇదే వచ్చిందండి, థర్డ్ పార్టీతో సేఫ్గా ఉండాలి, థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అని నిన్న వచ్చింది. నిన్న ఈవినింగ్ నేను కరెంట్ ఫీలింగ్స్ అనేవి అప్డేట్ చేశాను కదా, అందులో కూడా సేమ్ ఇదే వచ్చింది. ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూడండి. ఇప్పుడు కూడా థర్డ్ పార్టీ రివెంజ్ అదే వస్తుంది. ఎందుకు ఇది చాలా పెద్ద సైన్ అండి మనకి.
ఎందుకు యాన్సిస్టర్స్ ఎందుకు ఇంత అలా చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ప్లీజ్ అండి, దయచేసి కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? ఎందుకంటే మనకి నేను ఇది థర్డ్ టైం నేను చూస్తున్నాను. నిన్న మార్నింగ్ రీడింగ్లో ఇలాగే వచ్చింది, నిన్న ఈవినింగ్ రీడింగ్లో ఇలాగే వచ్చింది, ఈరోజు రీడింగ్లో కూడా ఇదే వచ్చింది. సో ఈ థర్డ్ టైము ఇదొక మనకి స్పెషల్ ఇంపార్టెంట్ సైన్ లాగా మీరు తీసుకోవాలి. సో థర్డ్ పార్టీస్తో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు థర్డ్ పార్టీ లేరు అంటే మీ పర్సన్ని మీ మీద రివెంజ్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీకు ఎవరు థర్డ్ పార్టీ లేరు, మీ పర్సన్ మీరే అనుకున్నారా, మీ పర్సనే మీ మీద రివెంజ్ తీసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చెయ్యరు, ఓకే? అన్ఎక్స్పెక్టెడ్గా థర్డ్ పార్టీ, ఒకవేళ థర్డ్ పార్టీ లేకపోయినా అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇద్దరి మధ్య ఏవో సంథింగ్ డిస్కషన్స్ జరిగి మీకు సెపరేషన్ జరిగింది. సో ఇలా నేను ఈరోజు బాధపడడానికి కారణం ఏ పర్సనే అని చెప్పి మీ పర్సన్ కూడా మిమ్మల్ని మీ మీద రివెంజ్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. సో కేర్ఫుల్గా ఉండండి, ఓకే? ఇది చాలా స్పెషల్ ఇంపార్టెంట్ సైన్ అండి, ఇంపార్టెంట్ మెసేజ్, ఓకే? సో ఈ పర్సన్ ఇప్పుడు ఇక్కడ ఈ పర్సన్ ఎలాంటి మెంటాలిటీ అంటే ఒక పక్క మీ గురించి ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ థర్డ్ పార్టీతో ఉన్నారు, ఇప్పుడు ఇంకో కొత్త పర్సన్ గురించి ఆలోచిస్తున్నారన్నమాట. యాన్సెస్టర్స్ చాలా బాగా చెప్తారు, నేను అందుకే ఎప్పుడు కూడా ఇలాంటివి మిస్ కాను, నేను యాన్సెస్టర్స్ మెసేజెస్. సో ఈ పర్సన్ ఇప్పుడు కొత్తగా అంటే ఫోర్త్ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఈ పర్సన్ ఇప్పుడు అంటే మీరు అయిపోయారు, థర్డ్ పార్టీ అయిపోయారు, ఫోర్త్ పార్టీ కావాల్సి వచ్చింది పర్సన్కి, అట్లా ఉందన్నమాట. సో కొత్త ప్లేస్ కోసం, సంతోషంగా ఉండే ఒక మంచి ప్లేస్ కోసం, ఎవరితో అయితే సంతోషంగా ఉంటానో అలాంటి పర్సన్, ఒక న్యూ లవ్ దొరికితే బాగుండు, ఒక మంచి లైఫ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పి పర్సన్ ఇప్పుడు చూస్తున్నారు. ఇది సిచ్యువేషన్ అన్నమాట. సో బట్ ఏంటంటే వాళ్ళకి ఏ దారి దొరకట్లేదండి, ఏ దారి లేకపోతే గోదావరి అన్నట్టు ఈ పర్సన్కి ఏ దారి దొరకట్లేదు. ఎందుకంటే మీరు రానియరు, థర్డ్ పార్టీ వెళ్ళనివ్వరు, కొత్త పర్సన్ రారు, డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఇది. సో మీరు లేక, థర్డ్ పార్టీతో ఉండలేక, కొత్త వాళ్ళు దొరక్క యాంగ్జైటీ ఎక్కువైపోయింది అన్నమాట. చాలా సైలెంట్గా ఉండి ఏడుస్తూ కూర్చుంటే డోర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా, నా లైఫ్లో ఒక మంచి రోజు ఎప్పుడవుతుందా అని చూస్తున్నారు. మరి మీరెంత బాధపడాలి, నాకు అది అర్థం కావట్లా. ఈ పర్సన్ ఇప్పుడు అంత బాధపడుతున్నారు కదా, డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, నాకేం లేదు, నా లైఫ్ అయిపోయింది అని చెప్పి, మరి మీరెంత బాధపడాలి అసలు మీకేంటి ఇంత కర్మ, నాకు అది అర్థం కావట్లేదు. ఎంత ఈగో పర్సన్, ఎంత స్వార్థం అసలు ఈ పర్సన్కి, ఎంత స్వార్థపరులు ఈ మనుషులు అసలు మీ పర్సన్లో. టూ మచ్ అండి, చాలా స్వార్థపరులు వీళ్ళు అసలు. సో ఇంత స్వార్థంగా ఆలోచించడం ఎందుకో నాకు మనసుకి చాలా అనీజీగా అనిపిస్తుంది, చాలా కోపం వస్తుంది అసలు. ఇలాంటివి యాక్సెప్ట్ చెయ్యను నేను, బట్ ఏం చేయలేము, యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అంతే ఇప్పుడు. సో ఈ పర్సన్కి ఏంటంటే క్లియర్గా డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి అండి, ఏం చేయలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు, మీ దగ్గరికి రావడానికి మొహం చెల్లట్లా, థర్డ్ పార్టీతో ఉండేంత ఓపిక సహనం లేదు, నశించిపోయింది. కొత్త పర్సన్స్ ఎవరు రారు, ఎందుకంటే తెలిసి ఎవరు కూడా ఆల్రెడీ ఇంతమందిని ఇలా చేశారు, ఈ పర్సన్ మన లైఫ్ ఏమైపోతుందో అని చెప్పి తెలిసి ఎవరు వస్తారు, తెలియని వాళ్ళు కర్మకాలి మళ్ళీ రావాలి, కానీ ఎవరు తెలిసి అయితే రారు కదా ఈ పర్సన్ దగ్గరికి. సో చాలా యాంగ్జైటీతో ఉన్నారు. ఏదైనా సరే ఒక ట్రూత్ అనేది, ఒక నిజాన్ని యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు, యాక్సెప్ట్ చేయడం ఇష్టం లేదు ఈ పర్సన్కి, రిఫ్యూజ్ చేసేస్తున్నారు, చాలా సైలెంట్గా ఉండి థాట్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు, ఓకే? ఇక్కడ కూడా ఒక సైన్ వచ్చింది, ఇది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాము. ఒక్క నిమిషం అండి. యా ఓకే. ఇప్పుడు ఈ పర్సన్కి ఏంటి అంటే నాకు ఇక్కడ ఒక క్లియర్ మెసేజ్ వస్తుందండి. ఏంటి అంటే మీ యాన్సెస్టర్స్ ఇప్పుడు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారండి. ఇంత జరుగుతున్నా కూడా మీలో ఉన్న ధైర్యం పోలేదు చూడండి, ఇంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు. అఫ్కోర్స్ మీ గుండెల్లో కూడా చాలా బాధ ఉంది, ఏడుస్తున్నారు, చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నారు. నేను చాలా చూస్తున్నాను ఇలాంటివి, నాకు ఎందుకో ఆ సైన్ కూడా వస్తుంది, ఇలాంటి అటెంప్ట్స్ చేసింది. సో ప్లీజ్ అండి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధైర్యంగా ఉండాలి, ఆలోచించొద్దు. ఎంత ధైర్యంగా ఉంటే అంత పాజిటివ్ వేస్ అనేది మనకి కనిపిస్తాయి. సో ఇదే చెప్తున్నారనమాట మీ యాన్సిస్టర్స్, మీ పూర్వీకులు, మీ పెద్దలు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత బాధలో కూడా ఇంత ధైర్యంగా ఉంటున్నారు, ఫ్యామిలీని చూసుకుంటున్నారు. ఒకవేళ పెళ్ళి కాకపోతే మీ జాబ్ మీరు చేసుకుంటూ, మీ పేరెంట్స్ని, మీ ఫ్రెండ్స్తో అంతా మూవ్ అయిపోతూ ఒక గుడ్ వైబ్తో ఉన్నారు, ఒక పాజిటివ్ వైబ్తో ఉన్నారు. ఓకే, చాలా 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 హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది మీ యాన్సిస్టర్స్ ఇప్పుడు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారండి. ఓకే, సో ఇది డిఫరెంట్ మెసేజ్ అన్నమాట. ట్రిగ్గర్స్ ఇది డిఫరెంట్ మెసేజ్. ఎవరికైనా పాస్ట్ అంటే చిన్నప్పుడు ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ లోపు మీకు ఎప్పుడైనా ఏదైనా హరాస్మెంట్స్ అనేవి జరిగాయా అండి? ఇక్కడ అబ్బాయిలు కూడా కనిపిస్తున్నారండి. అమ్మాయిలకు మాత్రమే కాదు, ఏదైనా సెక్షువల్గా సంథింగ్ ఏదైనా ఫేస్ చేశారా వేరే వాళ్ళ ద్వారా? ఇక్కడ అబ్బాయిలు కూడా క్లియర్గా కనిపిస్తున్నారు నాకు. అంటే అబ్బాయిలు కూడా ఇలాంటివి ఫేస్ చేసిన సందర్భాలు ఎందుకో నాకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అమ్మాయిలు మాత్రమే కాదు. చైల్డ్హుడ్ ట్రామా ఏమైనా ఉందా మీకు? చిన్నప్పుడు ఇలా వేరే వాళ్ళతో ఇలాంటి ఫేస్ చేయడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా? సో అలాంటివి ఏదైనా ఉంటే ఈ పాస్ట్లో జరిగిన ఈ ట్రామా అంతా వదిలేయండి. ఓకే, వదిలేసి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. కోర్స్ అలాంటి ఆ ఫీలింగ్ ఏంటో నేను అర్థం చేసుకోగలను. బట్ ఏంటంటే అలాంటిది ఏదైనా ఆలోచన ఉంటే రోజులు ఎప్పుడు ఒకలాగే ఉండవండి. మన రోజు అనేది వస్తుంది. సో ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ మెసేజ్ అండి. సో మీ యాన్సెస్టర్స్ కూడా ఇలాంటి విషయాల్లో చాలా బాధపడుతున్నారు పాపం. సో మీకు అలాంటిది ఏదైనా మనసులో గుండెల్లో బాధ ఉంటే క్లియర్ చేసేసుకోండి, దాన్ని రిమూవ్ చేసేసుకోండి. హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయిపోతుంది. దానివల్ల మనిషికి ప్రశాంతం ఉండదు, సంతోషం ఉండదు, ఏం ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మీ ఫీలింగ్స్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఒక గుడ్ న్యూస్ రాబోతుందండి. అది ఈ వింటర్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? వింటర్ అంటే మ్యాక్సిమం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి. ఓకే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 5 మంత్స్లో ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో ఒక మంచి ఏదైనా గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్లీ ఇక్కడ మనకి కొన్ని సైన్స్ కూడా వచ్చాయండి. ఏంటి అంటే సింహం, ధనుస్సు, మేషం, మీనం, కర్కాటకం, స్కార్పియో, వృశ్చికం అయితే. ఓకే, సో ఈ సైన్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళకి మాత్రమే అని కాదు, వీళ్ళకి 99% గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రిమైనింగ్ వాళ్ళకి లిటిల్ బిట్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది, అంతే, అంతకు మించి ఏం లేదు. అంటే ఇక్కడ యాన్సెస్టర్స్ చెప్పింది నేను చెప్తున్నా. లాస్ట్ మెసేజ్ ఏంటి అంటే మీలో చాలామందికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు ఫ్యామిలీలో ఇప్పుడు. అంటే ఇటు మీరు మిమ్మల్ని చూసుకుంటూ, మీ పిల్లల్ని చూసుకుంటూ ఏమీ చేయలేని సిచ్యువేషన్. ఇది పర్టికులర్లీ ఈ మెసేజ్ ఓన్లీ మ్యారీడ్ కపుల్కి మాత్రమే, మ్యారీడ్ ఓన్లీ. ఓకే, అన్మ్యారీడ్ వాళ్ళకి కాదు. సో మ్యారీడ్ వాళ్ళకి ఈ పర్టికులర్ మెసేజ్ ఓన్లీ. ఓకే, సో ఎవరికైనా ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటే కాస్త ఓపికగా మీ రెస్పాన్సిబిలిటీస్ని చూసుకోవడానికి ట్రై చేయండి. మీ కిడ్స్ని, మీ పిల్లల్ని చూసుకోండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ వల్ల ఇవన్నీ జరిగినాయి. సో మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ అంట. మీ యాన్సిస్టర్స్ చెప్తున్నారు మీ ఇన్నోసెన్సే, మీ మంచితనమే మిమ్మల్ని సదా కాపాడుతుంది. అది మీకే శ్రీరామ రక్ష అన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్లో మనం స్పిరిట్ యానిమల్స్ గురించి చూద్దాము. సో యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఇప్పుడు ఇది ఒకసారి చూద్దాం. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ సైన్స్ అన్నీ కూడా. సో అండ్ ఎవరికైనా చిన్నప్పుడు చైల్డ్హుడ్ ట్రామాస్ ఉంటే అవి కూడా రిమూవ్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, ఇది మాత్రం స్పెషల్ మెసేజ్ అండి, ఇది మొత్తం గుర్తుపెట్టుకోండి. ఇన్షియబుల్ అన్కంట్రోలబుల్ డిజైర్స్ మస్ట్ హ్యావ్ హంగర్ ఫర్ ప్లెజర్. ఓకేనా?
ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. ఇది థర్డ్ పార్టీకి సంబంధించి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకటి చూసాం కదా, రివెంజ్లో ఉన్నారు ఈ పర్సన్, థర్డ్ పార్టీ కానీ మీ పర్సన్ కానీ. సో దీని నుండి మీరు మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవాలి. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఎలాంటిదైనా అవ్వచ్చు. అండ్ థర్డ్ పార్టీ చాలా జెలస్లో ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ లేకపోతే మీ పర్సన్ జెలస్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇలా బాధపడుతున్నాను, నా పర్సన్ బాగానే ఉన్నారు కదా అని చెప్పి ఇదేమైనా అవసరం అవ్వచ్చు. తర్వాత పెడదాంలే. సో కొంచెం మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ యూనివర్స్ ఏం చెప్తున్నారు చూద్దాము. యాన్సెస్టర్స్ చాలా బాగా చెప్తారండి, చాలా బాగా చెప్తారు. యాన్సెస్టర్స్ కానీ ఏంజల్స్ కానీ. చెప్తున్నాను కదా, మీ పర్సన్ ఆర్ థర్డ్ పార్టీ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. ఇది క్లియర్ మెసేజ్. సో మళ్ళీ చెప్తున్నాను, రేవతి ఇంతకి ఇన్నిసార్లు చెప్తుంది అనుకోవద్దు ప్లీజ్. థర్డ్ పార్టీ నుంచి లేదా మీ పర్సన్ నుంచి కేర్ఫుల్గా ఉండండి. బీ కేర్ఫుల్. ఎవరైనా నిన్నటి రీడింగ్ మిస్ అయితే ఒకసారి చూడటానికి ట్రై చేయండి. అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి, నిన్న మార్నింగ్ అప్డేట్ చేసిన మెసేజ్. ఓకే, థర్డ్ పార్టీ ఇంత జెలస్లో ఉన్నారు అంటే అన్నీ ఇదే చూపిస్తుంది. యూనివర్స్ కూడా అదే చూపిస్తున్నారు మీకు ఇప్పుడు. ఈ థర్డ్ పార్టీ నుంచి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోమని చూపిస్తున్నారు. ఓకే, ఇక్కడ ఇంకా నాకు ఒకటి మెసేజ్ క్లియర్గా వస్తుందండి, సంథింగ్ స్పెషల్. వావ్, ఇప్పుడు ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ మెసేజ్ మీ పర్సన్ నుంచి ఆర్ థర్డ్ పార్టీ నుంచి మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది, చూడండి ఎట్లా వచ్చిందో. ఓకే, 4 of Swords వచ్చింది. ఇది ప్రజెంట్ మీకు రాబోయే సూచన అనుకోండి ఇది. ఎందుకంటే థర్డ్ పార్టీ కానీ మీ పర్సన్ కానీ మీ మీద చాలా జలస్తో ఉన్నారు, అసూయతో. ఈ థర్డ్ పార్టీ ఏంటంటే మీ మీద ఒక రివెంజ్ ప్లానింగ్ అనేది చేస్తున్నారండి. ఈ పర్సన్ని ఏదో విధంగా తనతోనే లైఫ్ లాంగ్ పర్మనెంట్గా పెట్టుకోవడం కోసం. ఒకవేళ మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ సిచ్యువేషన్ ఇట్లా అవుతుంది. ఓకే, సో ప్లీజ్ ఇంతవరకు తెచ్చుకోవద్దు, కేర్ఫుల్గా ఉండండి అంతే. గొడవ పడొద్దు, ఎవరిని ఏమనొద్దు, మీ పని ఏదో మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని చూస్తున్నారండి. ఎందుకంటే మీతో ఒక మంచి ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. బట్ వారి వల్ల అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ జెండర్ సిచ్యువేషన్ ఏమీ లేదు, మేల్ ఫీమేల్ ఎవరైనా చూడండి. అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా చూడొచ్చు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు మీ పర్సన్ గురించి థింక్ చేసుకోండి అంతే. ఓకే, బట్ ఇక్కడ క్లియర్ మెసేజ్ అండి. ఇక్కడ మీ పర్సన్ కావచ్చు లేదా ఈ థర్డ్ పార్టీ కావచ్చు, ఇక్కడ స్పై చేస్తున్నారు మిమ్మల్ని. స్పై చేస్తున్నారు. నిన్నటి రీడింగ్లో ఇదే వచ్చింది, స్పై చేస్తున్నారు అని. థర్డ్ పార్టీ రివెంజ్ గురించి వచ్చింది. సో ప్లీజ్ అండి, ఎందుకు ఇంత క్లియర్ మెసేజ్ ఇస్తున్నారు యూనివర్స్ కానీ యాన్సెస్టర్స్ కానీ, ఎందుకింత క్లియర్ మెసేజ్ ఇస్తున్నారో కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కాదు, థర్డ్ పార్టీ కాదు, ఇంకా కొత్త ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్. ఎందుకంటే మనకి ఇక్కడ చూసాం కదా, 1 minute నేను తీస్తాను. అది ఒక్క నిమిషం, నేను ఎందుకే పెట్టాను. డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి మీ పర్సన్కి. సో డోర్స్ అన్ని క్లోజ్ అయిపోవడం వల్ల ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ అన్నమాట ఈ పర్సన్ది. ఇక్కడ చూడండి క్లియర్గా మనకి కనిపిస్తుంది, డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మీ పర్సన్కి మీరు కావాలి, థర్డ్ పార్టీ కావాలి, కొత్త పర్సన్స్ కూడా కావాలి. ఎంతమందిని మేనేజ్ చేస్తారు, ఎంతమందిని మేనేజ్ చేయగలరు? ఏం బిహేవియర్, ఏం మెంటాలిటీ ఇది, ఎంత చీప్ మెంటాలిటీ అసలు. సారీ అండి, ఈ పర్సన్ ఇలా చీప్ మెంటాలిటీ అంటున్నానని చెప్పి మీరు హట్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ మెసేజ్ వస్తుంది, అంత ప్లేయర్ ఎనర్జీ. అమ్మాయిలైనా సరే, అమ్మాయిలైనా తక్కువేమీ కాదు. చాలామంది నేను పర్సనల్ రీడింగ్ చేస్తాను కదా, అబ్బాయిలు ఏడుస్తారు, అక్క ఇట్లా జరిగింది అక్క, ఇదక్క అదక్క అని. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అమ్మ అండి, అమ్మ ఇట్లా మా వైఫ్ ఇట్లా చేసిందమ్మా అది.
ఏం చెప్తాము? ఏమి చేయలేని సిచ్యువేషను. రెమెడీస్ చేసుకోండి అంటాను. రెమెడీస్ చేసుకుంటున్నారు. పాపం చాలామంది లాస్ట్ 1 మంత్‌గా ఇదే జరుగుతుందన్నమాట. ఒక టైం పెడతాను. ఓకే. పెట్టిన వాళ్ళు చేసుకున్న వాళ్ళైతే సక్సెస్ అయ్యారు రెమెడీస్ చేసుకున్న వాళ్ళు. బట్ అది సెకండరీ, అది వేరే విషయం అనుకోండి. బట్ ఏంటంటే ఈ పర్సన్‌కి ఇంత ఆప్షన్స్ ఉన్నాయి గానీ తన ముందు ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్. ఎందుకంటే భగవంతుడే చేస్తాడండి. డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఇక్కడ. ఈ పర్సన్ ఎటూ వెళ్ళలేని సిచ్యువేషన్ అయిపోయిందన్నమాట. భగవంతుడే క్లియర్‌గా ఇలా చేశారు. భగవంతుడు మీన్స్ యూనివర్స్ కానివ్వండి, డివైన్ కానివ్వండి, లేకపోతే మన మనం నమ్మే దేవుడు కానివ్వండి, లేకపోతే ఈ యాన్సిస్టర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, డోర్స్ అన్ని క్లోజ్ చేసేసారు. ఎందుకంటే బుద్ధి రావాలి కదా ఈ పర్సన్‌కి. ఎప్పుడొస్తది ఇంకా? ఇదే టైం కదా! బుద్ధి రావాలి, తెలిసి రావాలి, చేసిన తప్పులన్నీ కూడా. అందుకని డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడికెళ్తావో నేను చూస్తా అని చెప్పి పట్టుకు కూర్చున్నారన్నమాట. భగవంతుడు కానివ్వండి, ఈ మీ యాన్సిస్టర్స్ కానివ్వండి, నువ్వు వెళ్ళి ఎక్కడికెళ్తావో నేను చూస్తా, నిన్ను వెళ్ళనీయకుండా, గడప దాటనీయకుండా నేను చూస్తా నీ సంగతి అని చెప్పి పట్టుకు కూర్చున్నారన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ పర్సన్ చాలా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అంటే స్పిరిచువల్గా కనెక్ట్ అవుతున్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఏ దారి లేదు కదా. ఏ దారి లేనప్పుడు ఏం చేస్తాం మనం? ఎవరికైనా చెప్పుకుంటాము బాధ. చెప్పుకోవడానికి కూడా ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం? భగవంతుని తలుచుకుంటాము. సో భగవంతుని తలుచుకుంటూ మేనిఫెస్టేషన్ చేసుకుంటూ వెయిట్ చేస్తున్నారు, మనకంటూ మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి. ఇక్కడ ఈ 2 కార్డ్స్ చూడండి, క్లియర్ మెసేజ్ అన్నమాట. ఇట్లా అన్నారు, వెయిట్ చేస్తున్నారు, ఇంకా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అన్నమాట, ధ్యానం చేసుకుంటూ అట్లా ఉన్నారు ఈ పర్సన్. సో ఏంటంటే థర్డ్ పార్టీ మాత్రం కత్తులు నూరుతున్నారండి ఈ పర్సన్ మీద. నేనేమో నిన్ను నమ్ముకుని అన్నీ వదులుకొని వచ్చేస్తే నువ్వు మళ్ళీ పాత పర్సన్ కావాలనుకుంటున్నావు, లేకపోతే నన్ను కాదని చెప్పి ఇంకా కొత్త పర్సన్ కావాలనుకుంటున్నావు అని చెప్పి థర్డ్ పార్టీ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారండి ఈ పర్సన్ని తన దగ్గర పర్మనెంట్గా పెట్టేసుకోవడం కోసం. క్లియర్గా తెలుస్తుంది. థర్డ్ పార్టీ ద డేంజర్ పర్సన్స్ అన్నమాట. సో ప్లీజ్ అండి, మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. ఓకే. సో ఈ పర్సన్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే మీ విషయంలో కొంచెం పాజిటివ్గానే థింక్ చేస్తున్నారండి. మీతో ఉన్న పాత క్షణాలు కానీ, మీకు సంబంధించిన ఒక పిక్ కానీ, మీ వాయిస్ మెసేజెస్ కానీ, లేదంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. చూసుకొని అంతా థింక్ చేస్తూ పాపం ఆలోచిస్తున్నారు. సారీ పాపం అంటున్నా అని చెప్పి చాలా కోప్పడుతున్నారండి రేవతి. నువ్వు అట్లా పాపం అనొద్దు వాడిని అని చెప్పి నాకు నవ్వొస్తుంది. పాపం అంటే పాపం వాళ్ళ బాధ వాళ్ళది కదా. మీరెన్నో ఫేస్ చేసి ఉన్నారు. నేనేమో పాపం పాపం అని చెప్పేస్తున్నాను, నీకు కోపం వస్తుంది. ఐఎమ్ సారీ, నేను అట్లా అనను ఇంకా. సో ఇక్కడ క్లియర్గా మీ మెసేజ్ ఏంటి అంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి, బట్ ఒక్కొక్కసారి మరి ఎమోషనల్గా అయిపోతున్నారు. సో ప్లీజ్ అండి, ఈ స్ట్రాంగ్నెస్ అనేది అట్లానే కంటిన్యూ చేయండి. ఓకే. ఇది మీకు స్పెషల్ మెసేజ్. ఎందుకు అంటే మీరు హ్యాంగ్డ్ మ్యాన్ కనిపిస్తుంది కదా, ఇది మీది హ్యాంగ్డ్ మ్యాన్ అన్నమాట, రివర్స్ హ్యాంగ్డ్ మ్యాన్ ఇదే. ఓకేనా. సో మీరెంత స్ట్రాంగ్గా ఉంటే మీకంతా సన్ కార్డ్, ఇదంతా హ్యాపీ ఫ్యామిలీ వస్తుంది మీకు. లేదా మీరెంత బాధపడితే అంతకంతకు కిందకి కృంగిపోయే సిచ్యువేషన్స్ ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. సో ప్లీజ్ అండి, మేనిఫెస్టేషన్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక మంచి రోజు అనేది రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 8 ఆఫ్ వ్యాన్స్ అనేది వస్తుంది. ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అనేది మీకు జరుగుతుంది. అంటే చాలామంది ఇక్కడ నాకు లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారు. ఎంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, మ్యారేజ్ అయినా అవ్వకపోయినా కూడా. సో మీ పర్సన్ ఏంటంటే ఎంత దూరం నుంచి అయినా జర్నీ చేసి మీ గురించి ఖచ్చితంగా వస్తారు. ఓకే. సో ఎవరికైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు మీ పర్సన్కి డిస్టర్బెన్స్ వచ్చిందా? ఇదొక వన్ ఆఫ్ ద మెసేజ్ అండి. యా, మీ దగ్గర లేనిది ఏదో ఈ థర్డ్ పార్టీ దగ్గర ఉంది, అంటే ఫినాన్షియల్గా అన్నమాట. సో మీ దగ్గర లేని డబ్బు ఈ థర్డ్ పార్టీ దగ్గర ఉండడం వల్ల వెళ్ళిపోయారు. థర్డ్ పార్టీ చూసారా ఎంత దర్జాగా కూర్చున్నారు ఇక్కడ, ఇంత పొగరుగా ఇంత దర్జాగా కూర్చున్నారో చేసి ఒక ఐలాండ్లో అలా ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ. మీ పర్సన్ మాత్రం ఇలా బర్డెన్ ఫీల్ అవుతూ వెయిట్ చేస్తూ మంచి రోజు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఇలా కూర్చున్నారన్నమాట. సో డోంట్ వరీ అండి, రోజులు ఎప్పుడు ఒకలాగే ఉండవు.
మనకి మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు స్టార్ట్ అవుతాయి. సో బట్ ఏంటంటే క్లియర్ మెసేజ్ అండి, మీ పర్సన్ అయితే ఇప్పుడు ఏమీ చేయలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు. సో ఇమ్మీడియట్గా రీయూనియన్ వెయిట్ చేయకండి, రీయూనియన్ కోసం. అండ్ మీ పర్సన్ కోసం అంటే మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ ప్రజెంట్ అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే తనని బంధింపబడి ఉన్నారన్నమాట ఈ పర్సన్. ఓకే, ఇది మేబీ భగవంతుడే చేసుండొచ్చు. ఆ పర్సన్ తప్పు తెలుసుకోవడం కోసం మేబీ ఈ పర్సన్ని ఇలా చేసుండొచ్చు. ఓకే, సో ఇది ఒక పాజిటివ్ వైబే అనుకోండి, ఇది చాలా మంచిదే ఇది. ఓకే, సో నెక్స్ట్ ఏంజల్ గైడెన్స్ అండ్ స్పిరిట్ యానిమల్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు స్పిరిట్ యానిమల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ స్పిరిట్ యానిమల్స్, ఒక నిమిషం నేను డెక్ తీస్తాను. యాక్చువల్లీ ఎందుకు నాకు ఇందాక పికాక్ వచ్చిందండి. సో నేను బయట ఉంచాను ఎందుకు వచ్చిందో అని. ఇది మళ్ళా వచ్చేది అయితే మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నేను 3 యానిమల్స్ తీస్తాను అంతే. ఎందుకంటే ఇక్కడ చాలామంది చూస్తారు కాబట్టి డిఫరెంట్గా 3 యానిమల్స్ గురించి తీద్దాము. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవ్వచ్చు కదా. సో 3 యానిమల్స్ ఏది వస్తే అందే వస్తుంది. ఒకవేళ పికాక్ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే అదే వస్తుంది. అందుకే నేను మిక్స్ చేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఓకే, సారీ. మనకి ఇక్కడ వచ్చింది ఫస్ట్ ఏంటంటే స్పిరిట్ యానిమల్ ఎలుగుబంటి అండి. నెక్స్ట్ ఏంటంటే క్యూరియస్ క్యాట్ వచ్చింది. నెక్స్ట్ పికాక్ చూసారా మళ్ళీ వచ్చింది. నేను అందుకే చెప్పాను కదా, మనకి కావాల్సింది అయితే ఖచ్చితంగా అది వస్తుంది, వచ్చి తీరుతుంది. నేను చెప్పాను కదా ఇప్పుడే, ఇందాక నేను షఫిల్ చేస్తున్నప్పుడు కాల్స్ ఇది కింద పడిందండి. ఎందుకైనా మంచిది కదా అని చెప్పి నేను పక్కన పెట్టాను, మళ్ళీ మిక్స్ చేసేసాను. బట్ అయినా మళ్ళీ వచ్చింది పికాక్ అనేది. సో ఎలుగుబంటి మీ స్పిరిట్ యానిమల్ ఏం చెప్తున్నారు? బిల్డర్ ఆఫ్ స్టడీ అండ్ స్టేబుల్ స్ట్రక్చర్స్, టీచ్ మీ యువర్ టెనాసియస్ వేస్. ఓకే, మీరు ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టేబుల్గా ఉండాలి. మీది ఏదైతే ఉందో ఒక బిల్డ్ చేసుకోవాలి. మీ రిలేషన్షిప్ విషయంలో కానీ, మీ కెరీర్ విషయంలో కానీ, మీ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ, స్టడీస్, బిజినెస్ ఏదైనా సరే ఒక బిల్డ్ అనేది చేసుకోవాలి. సో దానికోసం ఒక స్ట్రక్చర్ అనేది ప్లానింగ్ చేసుకోవాలి. సో మీరు ఒకరికి చెప్పే పొజిషన్లో వెళ్ళాలి అండి. ఓకే, ఎవరితోనో చెప్పించుకునేలాగా కాదు, ఒకరికి చెప్పేలాగా, ఒకరికి టీచ్ చేసే విధంగా మీరు వెళ్ళాలి. నెక్స్ట్ క్యాట్, గెట్ క్లోజ్ టు నేచర్ అండ్ ఫీల్ ద మిస్టీరియస్ మ్యాజిక్ ఆఫ్ నేచర్. మీరు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మెడిటేషన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే నేచర్కి, ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి. ఈ నేచర్లో ఉన్న మ్యాజిక్ ఏంటనేది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, మిస్టీరియస్ మ్యాజిక్ ఆఫ్ నేచర్. నేచర్లో ఉన్న ఒక మిస్టీరియస్ మ్యాజిక్ ఏదైతే ఉందో అది మీరు తెలుసుకోవాలి. దానివల్ల ఏంటి అంటే మీకు జీవితం గురించి ఒక అవగాహన వస్తుంది. ఎలా చెయ్యాలి, ఎలా చెయ్యకూడదు, ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇవన్నీ మీకు తెలుస్తాయి. సో నేచర్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ 5 ఆ టైంలో చల్లగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, సో ఆ టైంలో చాలా మంచి చల్ల గాలి వస్తుంది, ఎండ ఉండదు, చీకటి ఉండదు, వెదర్ చాలా బాగుంటుంది. ఆ టైంలో జస్ట్ ఒక 15 మినిట్స్ అట్లా బయటకు వెళ్ళడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ అంత మార్నింగ్ లేవలేకపోయినా అట్లీస్ట్ 5:36 మధ్యలో అయినా వెళ్ళడానికి ట్రై చేయండి. నేచర్ని ఎంజాయ్ చేయండి. లేదా ఈవినింగ్ టైంలో 6:30 తర్వాత చీకటి కాదు, వెలుగు కాదు, అలా ఉంటుంది కదా, ఏదైనా పార్క్కి వెళ్ళండి, పిల్లలు ఆడతారు చూడండి, ఆ నేచర్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. లేదు మేము ఇంకా ఎఫర్ట్
అఫోర్డ్ చేయగలుగుతాము, ఖర్చు పెట్టగలుగుతాము అంటే ఈ నేచర్ ఎక్కడైతే బాగుంటుందో అది తెలుసుకొని అలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మన లైఫ్ అనేది కొంచెం ఒక సెట్ అవ్వడానికి మనకు కొత్త ఆలోచనలు అనేది వస్తాయండి. నెక్స్ట్ పీకాక్, ఇది స్పెషల్ ఇంపార్టెంట్ మెసేజ్ మనకి చాలా, ఎందుకంటే మళ్ళీ 2 టైమ్స్ వచ్చింది కదా, అందుకే. కీప్ ఇట్ అప్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ గ్రేస్ హీ వుడ్ నో. మిమ్మల్ని ఈ పికాక్, మీ స్పిరిట్ యానిమల్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, అంటే యూనివర్స్ కూడా. ఎందుకంటే మనకి ఇందాక మెసేజ్ వచ్చింది, గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. ఈరోజా నిన్ననా, నాకు గుర్తు మర్చిపోయాను. చూసారా, ఇది రిలేటెడ్గా వచ్చింది, అందుకే మనకి 2 టైమ్స్ వచ్చిందండి పికాక్. అసలు వావ్, నైస్ కదా, గ్రేట్. అసలు రీడింగ్ చేసి ఇట్లా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీ వల్లే ఇలాంటి మంచి అనుభూతి వస్తుంది, ఇలాంటి మంచి ఎక్స్పీరియన్స్లు వస్తున్నాయి. సో మీకండి, చూసే వాళ్ళకి మీకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది నాకు సడన్ సర్ప్రైజ్ అన్నమాట, సడన్ సప్పై ఇది నాకు. ఎందుకంటే ఇది రావాలి అనుకుంటే మళ్ళీ వస్తుందని చెప్పి నేను షఫిల్ చేసేసాను. ఇది ఆల్రెడీ మనకి యాన్సెస్టర్స్ చూపించేశారు. స్పిరిట్ యానిమల్స్ ఇలా చెప్తున్నారు, మీ యాన్సెస్టర్స్ ఇలా చెప్తున్నారు. సో మీ స్పిరిట్ యానిమల్ అండ్ యూనివర్స్ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారండి. కీప్ ఇట్ అప్ అంటున్నారు, వాళ్ళు శభాష్ అంటున్నారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు చాలా కాన్ఫిడెన్స్తో, చాలా గ్రేస్తో, చాలా పాజిటివ్ వైబ్తో ఉంటున్నారంట. అది మీ పర్సన్కి బాగా తెలిసిందంట. సో వాళ్ళు బుద్ధిచ్చి కొంచెం చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అందుకే మీకు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారన్నమాట. మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి యూనివర్స్ కానివ్వండి, డివైన్ కానివ్వండి, యాన్సిస్టర్స్ కానివ్వండి, మీ స్పిరిట్ యానిమల్స్ కానివ్వండి, ఇది మెయిన్లీ అందరికీ వర్తిస్తుందండి. ఇది 100%కి 100% ఈ పికాక్ ఈరోజు అందరికీ వర్తిస్తుంది. ఓకే, సో అందుకే ఈ క్లోజ్డ్ డోర్స్ అనేది వాళ్ళు కావాలనే చేశారు, అంటే మీ పర్సన్కి బుద్ధి రావడం కోసమే ఇదంతా చేశారు. సో మీరు ఇలానే కాన్ఫిడెన్స్తో స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, లాస్ట్లో ఒక ఏంజల్ గైడెన్స్ తీసేసుకుందాము. ఓకే, ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం. ఈరోజు రీడింగ్కి రిలేటెడ్గా ఏం చెప్తారు ఏంజల్స్, చెప్పండి ప్లీజ్. సింపుల్, రిమైన్ పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా జరుగుతుంది అంతా. ఓకే, ఏంటి, పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా జరుగుతుంది. ఇది ఏంజల్ గైడెన్స్. సో మనకు ఆల్రెడీ సైన్స్ వచ్చేసాయి కదా, ఇక్కడ ఏమొచ్చాయి, ఇవ్వండి ఈరోజు స్పెషల్ సైన్స్ ఇక్కడ. ఓకే, సింహం, ధనుస్సు, మీనం, కర్కాటకం, వృశ్చికం, మేషం. ఓకే, ఇంకా ఇక్కడ ఏమి సైన్స్ కనిపిస్తున్నాయి, ఇవి కాకుండా మనకి మీనరాశి అండ్ ధనుసు రాశి మాత్రం ఖచ్చితంగా వస్తున్నారండి, అస్సలు వదిలిపెట్టట్లేదు వీళ్ళు మనల్ని. థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని డైలీ విజిట్ చేస్తున్నారు. ధనుసు రాశి, మీన రాశి. నెక్స్ట్ ఇక్కడ ఏం రాశులు ఉన్నాయి అంటే ఇంకా కన్యా, మకరం, రిమైనింగ్ ఇప్పుడు చెప్పిన రాశులు ఎక్కువ కనిపిస్తున్నాయి. కన్యా, మకరం ఎక్స్ట్రా రాశులు అండి. లేని వాళ్ళు జరగదు అనుకోవద్దు, ఈరోజు రాలేదు అంతే. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు నా నేమ్ రాలేదు, నా ఇనిషియల్ రాలేదు, అంటే నా ఆల్ఫాబెట్ రాలేదు, లేదా నా నెంబర్ రాలేదు, నా డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే నా రాశి రాలేదు, నాకు అవ్వదా అని. కాదు, ఈరోజు లేదంతే. ఓకేనా, మేబీ రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. ఓకే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుందండి ఏదైనా జరగడానికి. సో ఈరోజు వీళ్ళకి, రేపు ఇంకొకరికి, అట్లా అన్నమాట. సో నెంబర్స్ కూడా ఒకసారి చూసేసి ఇంకా స్టాప్ చేసేద్దాము. 5, 8 చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. 9, 1, 6, 29, 27, 13, 11, 26, 14, 11, ఇంకా 18, 22 ఈ నెంబర్స్ ఉన్నాయండి. సో ఓకే,
ఓకే. ఇంకా రీడింగ్ స్టాప్ చేసేద్దాము. లెటర్స్ రేపు చెప్పుకుందాం. ఎందుకో సడెన్‌గా నాకు అనీజీ అయింది. ఎందుకో తెలీదు. ఓకే. ఓకే. ఓకే అండి. సరే. ఈరోజు రీడింగ్ ఇదండి. ప్లీజ్ అండి ఈ రీడింగ్ మీకు రిలేటెడ్‌గా రెజొనేట్ అయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ థర్డ్ పార్టీతో కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ మీ పర్సన్‌తో కూడా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. ఇదొకటి, ఇదొకటి, ఇది. ఓకే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు థర్డ్ పార్టీతో కానీ, మీ పర్సన్‌తో కానీ కేర్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ.